సో మరి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వెంకాప్ చికెన్ పకోడీ. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వెంకాప్ ఫార్మ్ ఫ్రెష్ చికెన్ తీసుకొని అది కూడా బోన్లెస్ చిన్న పీసెస్ తీసుకోవాలి. అందులో కొద్దిగా సోయా సాస్, చైనా సాల్ట్, ఉప్పు, కొంచెం ఆరెంజ్ కలర్, తందూరి మసాలా, గరం మసాలా. ఇప్పుడు ఇది గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ పేస్ట్ రెండింటిని కలిపి నేను మిక్స్ చేసేసాను. ఎగ్స్. ఇప్పుడు వీటన్నిటిని బైండ్ చేయడానికి కార్న్ఫ్లవర్, రెడ్ చిల్లీ సాస్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో మిక్స్ చేసాం కదా, ఒక 5 to 10 minutes దీన్ని మ్యారినేట్ చేద్దాం. ఈలోగా మనము కడాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై కోసం వేడి చేసుకుందాం. ఆయిల్ వేసి, సో ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్లోకి మెల్లగా వేద్దాం. చూడండి, మనం చికెన్ పీసెస్ని బ్యాచ్ వైజ్గా వేసుకున్నాం కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. జనరల్గా దీనికి ఒక 5 to 10 minutes పడుతుంది అంతే. చూడండి, వావ్. ఆల్మోస్ట్ డన్. యమీ యమీ చికెన్ పకోడీ రెడీ. సో ప్లేట్లోకి తీసుకొని దీనికి ఒక ఫైనల్ టచ్ ఇద్దాం. సో ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి తడకా కోసము. కొని ఈ ప్యాన్ అంతా ఇలా గ్రీస్ చేద్దాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి సోయా సాస్ని ఈ వెల్లుల్లి కరివేపాకు రెబ్బలకు యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఇమీడియట్గా యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ పీసెస్కి అంతా కోటింగ్ వచ్చేటట్టుగా ఇలా టాస్ చేసుకోవాలి. వెంకాప్ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సో లైట్గా లెమన్ని పైన